హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ యామ్ని 5807. ఈరోజు చేయబోయే రెసిపీ వచ్చేసి కాజు మసాలా. ముందుగా ఒక నీళ్ళ గిన్నె తీసుకొని అందులోకి 2 మీడియం సైజ్ ఆనియన్స్ ఇంకా హాఫ్ కప్ కాజు వేసుకోవాలి. అవి బాగా తెరిలినాక స్టవ్ కట్టేసి చల్లారనివ్వాలి. ఆ తర్వాత వడగట్టుకొని మిక్సీ జార్లోకి తీసుకుందాము. ఫైన్ పేస్ట్ లాగా చేసుకోండి. ఇప్పుడు ఆ గ్రేవీ పక్కకు పెట్టుకొని ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్స్ గీ, అందులోకి 1 కప్ కాజు వేసుకున్నాను. కాజు చక్కగా గోల్డెన్ కలర్లో ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఆ నెయ్యిలోనే 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఇప్పుడు అందులోకి ఒక బిర్యానీ ఆకు, కొద్దిగా సాజీరా, ఒక దాల్చిని, 2 ఇలాచి, అలాగే 2 లవంగాలు కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి 2 మీడియం సైజ్ ఆనియన్స్ తరుక్కున్న ముక్కలు వేసుకుంటున్నాను. అలాగే ఒక పెద్ద గ్రీన్ చిల్లీ సన్నగా తరుక్కొని ఇందులోకి వేసేసుకున్నాను. కొద్దిగా వేగిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకుందాము. నేను ఎవ్రీ వీక్ ఇలాంటి వీడియోస్ పోస్ట్ చేస్తాను. చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా, కొద్దిగా గోల్డెన్ కలర్లోకి మారిన తర్వాత ఇందులోకి పసుపు ఇంకా కారపొడి వేసుకొని కొద్దిగా ఒకసారి కలిపేసి ఆ తర్వాత 1 స్పూన్ ధనియాల పొడి, అలాగే హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని చక్కగా కలిసేటట్టు కలిపేసుకున్నాను. ఇందులోకి 1 కప్పు వాటర్ పోసుకున్నాను. అలాగే 2 టమాటాలు తరిగి వేసుకున్నాను. ఇందులోకి టేస్ట్కి తగ్గ ఉప్పు అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి చక్కగా కలిపేసుకొని మూత పెట్టేసుకుందాము. ఒక 15 నిమిషాల తర్వాత ఆయిల్ చక్కగా పైకి తేలుతుంది. చూసారు కదా, ఈ విధంగా తేలినాక ఇందులోకి ఇందాక మనం చేసుకున్న ఆనియన్ కాజు పేస్ట్ వేసేసుకుందాము. వేసుకొని ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇందులోకి 1 స్పూన్ కస్తూరి మేతి ఇంకా హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నాను. ఇందులోకి కొంచెం బటర్ యాడ్ చేసుకుందాం. ఆ తర్వాత 2 స్పూన్ల ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలి. ఇవన్నీ కూడా చక్కగా కలిసిన తర్వాత ఇందులోకి ఇందాక మనం ఫ్రై చేసుకున్న కాజు వేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే మన కాజు మసాలా రెడీ అయిపోయినట్టే. ఈ కాజు మసాలా మనం రోటీస్లోకి కానీ, చపాతీలోకి కానీ, బటర్ నాన్లోకి కానీ ఎందులో అయినా తినచ్చండి. నా వీడియోని చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.